ఫోన్ ట్యాపింగ్ పేరు మీద కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని ఇష్టానుసారంగా ఇంకా బరి తెగించి ఆడోళ్ళని అరే విచారణ చేయండి భయ్, ఏమైనా విచారణ చేయండి, చట్టపరంగా ఏమన్నా తేలితే నిజంగా తేలితే యాక్షన్ తీసుకోండి, సిట్ కాకపోతే ఇంకా ఏదైనా కేంద్ర సంస్థ కూడా చేయండి, దానికి సిద్ధం, విచారణకు సిద్ధం, ఏమైనా తప్పులుంటే ఎదుర్కోవడానికి కూడా సిద్ధం. అంతేగాని ఇక పోయి బరి తెగించి వీళ్ళ జడ్జిల్లాగా ఒక ఛానల్లో పెట్టి ఆయన ఆడోళ్ళని పెట్టి ఆ ఆడోళ్ళని రమ్మన్నాడు, పిలిచిండు, ఈయన దొరికొచ్చినట్టు, ఈయన పోయి ఆ దొరికిపోయి ఇచ్చేసినట్లు తెలంగాణలో జరుగుతుందా? అరే మీ అమ్మనో మీ అక్కనో మీ చెల్లినో ఇట్లా పిలిచిందని చూపిస్తే నువ్వు ఊరుకుంటావా? తెలంగాణలో రాళ్లతోనే కాదు, అసలు యాక్చువల్ గా ఆడోళ్ళ జోలికి వస్తే తలలు నరుకుతారు, అవి తలలు నరికేస్తారు, నాలుకలు కోసేస్తారు. తెలంగాణలో బిడ్డ మా చెల్లెల మీద అపాడం వేస్తావా, మా అక్క మీద అపాడం వేస్తావా, మా అమ్మ మీద అపాడం వేస్తావా, కొడుక చూసిన వారా కొడుక రారా అని తలకాయని పడకార వాటి గీసి రపరప కోసి పాడేంటారు, లేకపోతే నరికి పాడేంటారు. అవి చేసి తెలంగాణలో ఏదో రాయి వేసినంత మాత్రం నువ్వు అర్థం మరిగిపోయింది అవి. కానీ తెలంగాణ గుండె కలిగిపోలేదా? ఏ ఆడవాళ్ళు అయితే మీరు చూపిస్తుర్రో, ఏ ఆడపిల్లలు అయితే రమ్మన్నాడు, పోయిండు, చూసింది, కదిలిస్తే పండుకుని ఏదో మాట్లాడుతుర్రో, మరి నీ అక్కనో చెల్లెనో చూపించురా, మరి నీకు ఎంత బాధ అయితే తెలుస్తుంది. ఆడవాళ్ళ జోలికి రాకుండా నువ్వు మాట్లాడు, ఆడవాళ్ళ జోలి లేకుండా నువ్వు ఏదైనా దిగి దమ్ముంది ఎదుర్కోవడానికి ఎవరే కానీ ఆడవాళ్ళ మీద నీచాతి నీచంగా చూపిస్తే తెలంగాణ సమాజం నడపాలి సహించదు. అరే మీ అమ్మనో మీ అక్కనో మీ చెల్లినో ఇట్లా పిలిచిందని చూపిస్తే నువ్వు ఊరుకుంటావా? తెలంగాణలో రాళ్లతోనే కాదు, అసలు యాక్చువల్ గా ఆడవాళ్ళ జోలికి వస్తే తలలు నరుకుతారు, అవి తలలు నరికేస్తారు, నాలుకలు కోసేస్తారు. తెలంగాణలో బిడ్డ మా చెల్లెల మీద అపాడం వేస్తావా, మా అక్క మీద అపాడం వేస్తావా, మా అమ్మ మీద అపాడం వేస్తావా, కొడుక చూసిన వారా కొడుక రారా అని తలకాయని పడకార వాటి గీసి రపరప కోసి పాడేంటారు, లేకపోతే నరికి పాడేంటారు. అవి చేసి తెలంగాణలో ఏదో రాయి వేసినంత మాత్రం నువ్వు అర్థం మరిగిపోయింది అవి. కానీ తెలంగాణ గుండె కలిగిపోలేదా? ఏ ఆడవాళ్ళు అయితే మీరు చూపిస్తుర్రో, ఏ ఆడపిల్లలు అయితే రమ్మన్నాడు, పోయిండు, చూసింది, కదిలిస్తే పండుకుని ఏదో మాట్లాడుతుర్రో, మరి నీ అక్కనో చెల్లెనో చూపించురా, మరి నీకు ఎంత బాధ అయితే తెలుస్తుంది. ఆడవాళ్ళ జోలికి రాకుండా నువ్వు మాట్లాడు, ఆడవాళ్ళ జోలి లేకుండా నువ్వు ఏదైనా దిగి దమ్ముంది ఎదుర్కోవడానికి ఎవరే కానీ ఆడవాళ్ళ మీద నీచాతి నీచంగా చూపిస్తే తెలంగాణ సమాజం నడపాలి సహించదు. నిరుపడితో నింటది, ఒక పూట ఉపవాసం ఉంటుంది, కానీ ఇలాంటి చెడ్డది కుటుంబ సభ్యుల ఆడవాళ్ళ మీద వచ్చిందంటే ఎవరు ఊరుకోండి తెలంగాణలో. మీకు అలవాటు.